హలో అండి. ఇవాళ మనతో వాళ్ళ ఐవీఎఫ్ జర్నీ సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోవడానికి మంజుల గారు ఉన్నారు. మక్తాల్ దగ్గర మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి, అంటే ఐ థింక్ ఇప్పుడు నారాయణపేట్ డిస్ట్రిక్ట్ అయినట్టు ఉంది. ఆల్మోస్ట్ మంజుల గారిది మ్యారేజ్ అయ్యి 6 to 7 years అయిందండి. ప్రెగ్నెన్సీ కోసం చాలా ప్రయత్నం చేశారు. 3 times ఐయుఐ కూడా చేసినట్టున్నారు. ఐయుఐ టైంలో క్యాన్యులేషన్ డిఫికల్ట్గా ఉంది అని లాప్రోస్కోపీ చేశారు. లాప్రోస్కోపీలో ట్యూబ్స్ కొంచెం బ్లాక్ ఉంది, ఫ్రీ ఫ్లో లేదు అని చెప్పారు. పార్షియల్ సెప్టమ్ ఉంది అని సెప్టల్ రిసెక్షన్ అయ్యింది. దాని తర్వాత రాయచూర్లో ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ ఐవీఎఫ్లో మంచి క్వాలిటీ ఎగ్స్ లేవని ఒక్క ఎంబ్రియో కూడా ఫామ్ కాలేదు. దాని తర్వాత వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర విని మన దగ్గరకు వచ్చారు. మన దగ్గర ఇనీషియల్ ఎవాల్యుయేషన్లో పార్ట్గా మనం ఒకసారి ఎండోమెట్రియల్ బయాప్సీ ట్రై చేశాము. బికాజ్ లోపల క్యాన్యులేషన్ డిఫికల్ట్గా ఉంది అన్నందుకు ఒక డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేశాము. అందులో అన్ఫార్చునేట్లీ తనది ట్యూబర్క్యులోసిస్ పాజిటివ్ వచ్చింది, ఎండోమెట్రియం. సో తను 6 months ఎండోమెట్రియం ట్రీట్మెంట్, ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి మళ్ళీ మన దగ్గరికి ఐవీఎఫ్ సైకిల్కి వచ్చారు. ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు మనకు 2 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి. టోటల్ 7 eggs వచ్చాయి, కానీ అందులో మంచివి 4 ఉండి అందులో నుంచి 2 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి. 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాము. తను సక్సెస్ఫుల్గా కన్సీవ్ అయ్యారు. సో మనతో మంజుల గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మంజుల. థ్యాంక్ యూ మేడం. సో మీది సక్సెస్ అయినందుకు చాలా, మా దగ్గరకు వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతోంది. బట్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మంజుల. మొత్తం డెలివరీ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? మందులన్నీ టైంకి వాడాల్సి ఉంటుంది, ఓకేమా? థ్యాంక్ యూ.